సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కాడికి వచ్చేసినాం అన్నమాట. అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి నేను క్లిప్స్ అనేది డిలీట్ చేద్దామని చెప్పి డిలీట్ చేసే టైంలో సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక వచ్చేసినాం మన మెయిన్ డెస్టినేషన్ కి. పూజలు స్వామి మల్లన్న రాజు మల్లన్న గంగరేలు ఎట్టు ఘనమైన పూజలు వాహనం ఉందన్నమాట, రథం. సారీ, ఫైనల్ అయితే మనం కొండపోచమ్మ కూడా వచ్చేసినాం. వ్యూ చూసుకోండి ఒకసారి మొత్తం. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇన్స్టాలో కూడా కొద్దిగా ఫాలో అయ్యారు గాయస్. కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ పెడుతున్నాను కదా, ఇన్స్టాలో కొద్దిగా ఫాలో అయ్యారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కౌశిక్ అఫీషియల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది పార్ట్ 3 ఉంటే యాక్చువల్లీ. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్యాడ్ లక్ వల్ల పార్ట్ 1 వీడియో అనేది ఎడిట్ చేసి సేవ్ చేసింది కూడా అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి నేను క్లిప్స్ అనేది డిలీట్ చేద్దామని చెప్పి డిలీట్ చేసే టైంలో ఎడిట్ చేసి స్టోర్ చేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయింది. సో అట్లా అని చెప్పి పార్ట్ 1 రాలేదు. మేము ఎడికని స్టార్ట్ అయినాం. ఏందేం కథ అనేది ఆ వీడియోలో ఉండే మొత్తం పొద్దుగా మూడ్ ఆఫ్ అయిపోయింది డిలీట్ కాగానే. సో ప్రజెంట్ అయితే మనం కొమరవెల్లికి పోతున్నాము. కొమరవెల్లి కాడ నుంచి కొండపోచమ్మకి. అండ్ అడిగి పోయినాక చూపిస్తాం మీకు ఏమేమి చేస్తున్నాం, ఏందేం కథ అనేది. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే. మంచిగా ఆఫ్టర్ లాంగ్ టైం మల్లన్న స్వామి దర్శనం చేసుకొని వచ్చినాం అనమాట. వీడు ఉంది మన బండి ప్రస్తుతానికి లగేజ్ ఇట్లా మొత్తం సెట్ అయిపోయి. సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కాడికి వచ్చేసినాం అన్నమాట. మరి ప్రస్తుతానికి మళ్ళా చూసుకునేప్పుడు మన కొత్త రోడ్ వేసి అప్పుడేమో మట్టి రోడ్ ఉంటుండే. మట్టి రోడ్ ఉండే, ఇప్పుడు రోడ్ మంచిగా నీటి రోడ్ తయారయ్యింది. దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా దర్శనం చేసుకొని అక్కడ నుండి కొండపోచమ్మకి వెళ్ళేసి నా పెళ్ళికి ముంగడు పోయినాక చూడు కొండపోచమ్మకి పోతుంటే పెట్టుంటే సాయంత్రం ఆయన ఫైనల్ అయితే వచ్చేస్తాం మనం కొమరవెల్లి కాడికి. వచ్చేసింది గుడి. ఇది వచ్చేసి కొమరవెల్లి మల్లన్న స్వామి రథం అన్నమాట. సో ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం. లోపల పోయి దర్శనం చేసుకొని వచ్చినాక మీకు రథం ఇట్లా అవన్నీ చూపిస్తాం. వాడతామా చెప్పి ఇంకా పోతున్నాము మల్లన్న దగ్గరికి. నడుచుకుంటా పోతున్నాము. కార్ దిగినాము, నడుచుకుంటా పోతున్నాము. కార్లో మంటలు వేసేసాడు, బాగా వేసేసాడు. కాళ్ళ మంటలు అక్కడికెళ్ళి ఎండగా రాలేదా? మళ్ళా ఇక గుళ్ళకి పోయి దర్శనం చేసుకొని మళ్ళా నేను ఇంత బండారం పట్టుకొని ఇంత రుద్దుకొని పోతాం. ఇక పెట్టుకొని పోతాం. నువ్వు చెప్పవా? ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ నుండి కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక వచ్చేసినాం మన మెయిన్ డెస్టినేషన్ కి.
నిజంగా జాతర కదా అనుకోని లైట్ సీట్స్ మంచిగా ఉన్నాయి ఇక్కడ. మల్లన్న స్వామికి జై. రండి మీదికి. రండి రండి రండి. ఇంత క్యూట్గా చూడండి, ఎంత మంచిగా తింటుంది అది. సో గాయ్స్ ఫైనల్ అయితే ఇంకా చూసుకున్నారు. ఇదే గర్భగుడి అన్నమాట. ఇప్పుడే దర్శనం అయింది మంచిగా. ఏది మామా? ఫైనల్ అయితే దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాము. లోపల ఏంటంటే మనకి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలా లేదు కాబట్టి జస్ట్ క్లిప్స్ తీసినాను నేను. ఏమేమి ఉంటుందో ఏదో పన్నెండు క్లిప్స్ తీసినాను. ఇంకా పబ్లిక్ ఉంది కాబట్టి నేను వీడియో కూడా తీయలేదు లోపల. జస్ట్ క్లిప్స్ తీసిన. సో పెడితే ఇప్పుడు మీకు అది ఇంకా చీరలు కూడా ఉన్నాయి. పోతున్నా. మాది లడ్డూలు ఎట్లు తీసుకుంటారంటే చేస్తారంటే అప్పటివరకు లోపల మళ్ళీ ఒకసారి మీకు ఒక వ్యూ చూపిస్తా. లైట్ సీట్స్ వేసినాయి బాయ్. మమ్మీరా మమ్మీ లైట్ సీట్లు వేసినాయి. ఘనమైన పూజలు స్వామి మల్లన్న రాజు మల్లన్న గంగరేలు ఎట్టు ఘనమైన పూజలు. మాకైతే దర్శనం మంచిగా వస్తారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి తెలిసిందంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితే మంచిగా గర్భగుడి లోపల తీసుకొని దర్శనం చేయించాడు. బట్ లోపల వీడియో ఫోటోగ్రఫీ ఎలా ఉంది కాబట్టి మనం ఏం తీయలేకపోయాం అనమాట. చెట్టు మీద పూలదండలు చూస్తారు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే పూలదండలు కొనుక్కొస్తారు కదా వాళ్ళు, ఏంటంటే చెట్టు మీద చేస్తారు అన్నమాట. అక్కడ ఈ చెట్టు మీద పూలదండలు వల్ల ఇట్లా ఇరుకుతా చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నిలబెడతాయని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. సో అట్లా అని చెప్పి పూలదండలు ఇట్లా వేస్తారు పైన. ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి
సో ఫ్రెండ్స్ మనకు పైన ఎల్లమ్మ తల్లి గుడి ఉందన్నమాట గుట్ట మీద. అక్కడ 10 రోజులే 10 రోజులు మాక్సిమం అయితే తెలుసు అందరికి, తెలియదు వాళ్ళ గురించి అని చెప్పి నేను మరొకసారి చెప్తున్నా. పక్కన స్టెప్స్ ఉంటాయి మనకి ఎగ్జిట్ కింద దిగానే, ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్ కింద దిగానే కిందికి పక్కకి స్టెప్స్ ఉంటాయి పైన పోనీకి. ఇక్కడ మీద లోపల మంచిగా ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. పైన పోతే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. గుట్టల మధ్యలో గుట్టలకి ట్రెక్కింగ్ అనుకోండి, లోపల పోవాల్సి వస్తుంది. ఉన్నారు మా వాళ్ళు కొన్ని ప్రసాదాలు లేదు తినుకుంటా. అయితే ఏంటంటే మనకి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి మనం పైన పోతలేం అన్నమాట ఇప్పుడు. సో చూద్దాం ఇంకా. సో వీడియోకి అయితే ఒక లైక్ వేసుకొని, ఒక షేర్ వేసుకొని, ఒక సబ్స్క్రైబ్ అవుతుంది కదా. అండ్ ఇంకేంటంటే కొద్దిగా కమెంట్ చేయండి, అంటే మీకు ఎట్లా అనిపించింది వీడియో, ఏందేం కథ, నేనేం మంచి చేసిన, ఇంట్రడ్యూస్ చేసిన వీడియోలా అనేది మీరు కమెంట్ లా చెప్పండి. అంటే ఇంకేం ఇంప్రూవ్ చేయాలి వీడియోస్లా, ఏందేం కథ అనేది. మనకి ఇక్కడ గుడికాడనే ఈ సెకండ్ ఎగ్జిట్ అన్నమాట, ఇది కమాన్. సో ఇక్కడనే మనకి కొమరల్లి మల్లన్న స్వామి వాహనం ఉందన్నమాట, రథం సారీ. మొత్తం రాయిది ఇది. ఓం నమః శివాయ. ఇంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి ఒకసారి. మస్తు పీస్గా ఉంది ఇక్కడ, సైలెంట్గా. పబ్లిక్ అంటే ఇక్కడ పబ్లిక్ ఎక్కువ లేదు, లైన్లో పబ్లిక్ ఎక్కువ ఉంది. సో మనకి ఏంటంటే మా అమ్మాల ఫ్రెండ్ ఉండడం వల్ల పక్కకి వెళ్ళిపోయినాం. కానీ ఏంటంటే లోపల అలౌ లేదు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ. నంది మహారాజ్ సో లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేదు అని చెప్పి నేను లోపల దిగాలి, ఎందుకు కాలిపల్లి రిస్క్ మళ్ళీ అని చెప్పి ఏమో మెయిన్ బయటకి చిప్స్ అనేది తీసి పెట్టినాను అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ 4:30 అవుతుంది, ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, కవర్ అలా ఎక్కువ వీళ్ళకి. అట్లా అని చెప్పి నేను ఇక్కడ ముంగడికి వెళ్ళిపోయారు, నేను కవర్ చేసామని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఆడుతున్నారు వాళ్ళు. సో చలో చూద్దాం ఇంకా ఏం చేస్తాం, ఏందేం కథ అనేది మొత్తం చూపిస్తాం మీకు. మా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తాను అన్నమాట. ఏంటంటే ఇంకోటి పైన ఎల్లమ్మ టెంపుల్ ఉందని చెప్పిన కదా, సో ఆడే కూడా ఒకటి, ఎందుకంటే లేట్ అయిపోయింది, మనం తినలేరు ఒకటి, మనకి వెంబడ కాడనే లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడికి వచ్చేట్లు ఇంకా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ వండుకొని తిందామని చెప్పి ప్లాన్ ఉండే, కానీ ఏం చేస్తాం, ఒకసారి అక్కడ ఉంటే బయటికి వెళ్ళినప్పుడు అయితేనే టైం. ఇంకో కమాన్. సో మనకు అట్లా చెప్పి పైన పోలేమన్నమాట మన ఎల్లమ్మ తల్లి గుడి కాడికి. ఇక్కడికి తినేసి సీదా కొండంపోచమ్మ కాడికి పోయి ఆడ దర్శనం చేసుకొని ఆడికి సీదా ఇంటికి పోయి పండుకోవాలి రమ్మూన. అంతే అంటారా. ఏమో హోటల్ ఉంది ఇక్కడ, దాబా టైప్. వీళ్ళకి వచ్చిర్రు మన వాళ్ళు, ఏం తింటారో ఏమో. నాకైతే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు వీడియో కావాలి మెయిన్. ఆల్రెడీ మార్నింగ్ అసలు అప్తే తిన్నా, ఎడిటింగ్ చేసి పెట్టినా ఈరోజు. అంటే ఇప్పుడు ఇవన్నీ దర్శనం కాగానే ఇంటికి పోగానే అప్లోడ్ చేద్దాం వైఫై తోటి అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్స్ డిలీట్ చేసే ప్లేస్ లో ఇది కూడా సెలెక్ట్ అయిపోయింది, ఇది కూడా డిలీట్ అయిపోయింది. దీని దగ్గర అయిపోయింది. పొద్దుగాల 3:30 అయిపోయింది. 3 వీడియోలు వేసామనుకున్నా, 2 వీడియోలు అయినాయి. ఇప్పుడు ఏం చేస్తాను. ఫోన్ చేసి రామని చెప్పు. பயமே மாறிப்போனி அண்ணன் மன்னால் தும்பிட்டு நெல்லை இருட்டில் சிட்டி வாழும் ராஜாவுக்கு எல்லாரும். ఓ మామ కరా చేపట్టుకో.
ఫైనల్ అయితే మనం కొండపోచమ్మ కూడా వచ్చేసినాం. వ్యూ చూసుకోండి ఒకసారి మొత్తం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇక్కడ శాఖలు పెడతారన్నమాట. ఇక్కడికి కొనుక్కొని ఇక్కడ శాఖలు పెడతారు అమ్మవారికి. సో చలో పైన ఇవ్వాలి మనం సీదా. కొబ్బరికాయ ఇలా కొడుతుర్రు. మరి ఏమైంది, ఏం చెప్తలేవు? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మామూలు సిగ్గు పడుతుంది అలా కెమెరా పెట్టడానికి సిగ్గు పడుతుంది. ఇది లడ్డూల కౌంటర్ క్లబ్ అని ఇప్పుడైతే క్లోజ్ చేసింది కదా. లోపల ఏమన్నా ఉందా అత్త? ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాటకాడని ఉందా ఏమన్నా? ఏం పడతామ్మా? ఏమైంది, దమ్దమ్ వస్తుందా? మొక్కాలే, మొక్కుకుంటే లేవాలే, ఎక్కాలే. సారీ. జై జై. ఇక్కడ తీసుకుంటే 3 పూలు కట్టి పెట్టారు మంచిగా వాళ్ళ వాళ్ళ ఒక మొక్కులకి. లోపల సో లోపల మనకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలా లేదు. సైడ్కి ఆపిస్తున్నా, పక్కకి వేరే గుళ్ళు కూడా అవి చూపిస్తాను. ఫైనల్లీ ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. పబ్లిక్ లేదు అవ్వరు బ్యాక్గ్రౌండ్ ప్లేస్. అండ్ బయటికి వెళ్ళగానే మనకి ఏంటంటే ఇక్కడ లడ్డులో కొంటారు ఉంది అత్త. ప్రసాదంలో పైన కుళ్ళుందా నా గుడి? పైన ఏం కదా, పైనకి ఎక్కుతారా అందరూ. ఈడ ఒడి బియ్యంలో తెచ్చిన వాళ్ళకి ఈడ ఎక్కిస్తారు అన్నమాట. అండ్ ఈడ అమ్మవార్లకు ఎక్కించిన చీరలు భక్తులు ఎక్కించినాయి. పటాలికి లేస్తారా మమ్మల్ని. ఈడ బోనం ఎక్కిస్తారు. కళ్ళు సాకా బోనం ఎక్కిస్తారు.
ఫైనల్ దర్శనం అయిపోయింది, కిందకి వచ్చేసినాం. టెంపుల్ కుడి ముంగటే మనకి ఇక్కడ యాటలిక్ లో పోయానికి మెకానిక్ లో పోయానికి ఇక్కడ. సో గాయస్ ఫైనల్ అయితే వచ్చేసినాం మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా చూసుకుంటే మీరు ఇక్కడ లగేజెస్ తీసుకురంతా. గుండు బాస్ మా కాజల్ ఇంటికి వచ్చేసింది. అచ్చా మీ కాజల్ గురించి చెప్తున్నావా? ఓకే. సో ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం మేము, మస్తు అనిపించింది మనకైతే. అండ్ ఏంటంటే ఇంకా చెప్పేది ఇంకా అలసిపోయారు అందరూ, జర్నీ చేసి మొత్తం జర్నీ అనేసి కదా. ఏయ్ చెప్ చెప్ తీసుకున్నాడు ఇంకా తాడు. బుజ్జి చెప్పు, అయిపోయింది వీడియో. ఇంటికి వచ్చేసినాము, మా ఇంటికి మేము వెళ్తున్నాం. నేను మా కొడుకు మా ఇంటికి మేము వెళ్తున్నాము నాంపల్లికి. నాంపల్లి అంటే నాంపల్లి గుట్ట అనుకోవాలి, హైదరాబాద్ నాంపల్లి అని. హైదరాబాద్ నాంపల్లికి వెళ్ళిపోతున్నాం. క్యాబ్ బుక్ చేసి खत्म, बाय बाय, टाटा, गुड बाय. సో గైస్ ఫైనల్ అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంతకుముందు చెప్పినా కానీ మీకు. అండ్ ఏంటంటే చెప్పేది వీడియో డిలీట్ అయిపోయింది కాక పార్ట్ 1 మెయిన్ ఫస్ట్ వీడియో డిలీట్ అయిపోయింది. వీడికి వచ్చింది, వీడికి స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ డే మొత్తం స్పెండ్ చేసింది అక్కడ. ఇదంతా ఉండే మెయిన్ అమ్మమ్మ చూడు. ఇంటికి వచ్చేసినాము, అంతేనా? మళ్ళీ దించుతున్నాము. మూటలు మళ్ళీ దించిపో, మళ్ళీ ఎత్తు లేకపోయి. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అందరికి. ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి కాక ఆ వీడియోకి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇన్స్టాలో కూడా కొద్దిగా ఫాలో అయ్యారు గాయస్. కింద మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ పెడుతున్నాం కదా, ఇన్స్టాలో కొద్దిగా ఫాలో అయ్యారు. అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మనం నార్మల్గా స్టేటస్ పెడతాం కదా, ఇక్కడ పోతే స్నాప్ కానీ స్టేటస్ కానీ పెడతాం కదా. సో మీకు ఆ స్టేటస్ వల్ల కానీ మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం వీడియో రాబోతుంది ఏందేం కథ అనేది. సో ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియో తీస్తా. సో రైట్, థ్యాంక్ యూ అందరికీ. సైనింగ్ ఆఫ్, బాయ్.